నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కొనసాగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. సాగు, సంక్షేమం, ఉద్యోగుల సమస్యలపై చర్చ. ఆదాయ వనరుల సమీకరణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. నిధుల సేకరణపై దృష్టి సారించాలని అధికారులకు భట్టి ఆదేశం. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలతో రక్తమోడిన రహదారులు. వివిధ ఘటనల్లో 8 మంది మృతి, 11 మందికి గాయాలు. సింధూరు సాప్లింగ్ పేరిట మొక్కను నాటిన ప్రధాని. మహిళా శక్తి, శౌర్యం, స్ఫూర్తికి బలమైన చిహ్నమని వెల్లడి. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ. ఎన్కౌంటర్లో అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ మృతి. బెంగళూరు మృతుల కుటుంబాలకు ఆర్సీబీ ఆర్థిక సాయం. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటన. పన్నెండు దేశాల పౌరులు రాకుండా అగ్రరాజ్యం నిషేధం. దేశ సంరక్షణకేనంటూ ట్రంప్ స్పష్టీకరణ. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, సుమారు 3 గంటలుగా కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కొనసాగుతున్న ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని రాజకీయపరమైన అంశాలు, అదేవిధంగా పరిపాలన అంశాలు, కొత్త పథకాలకు సంబంధించి కూడా సుదీర్ఘమైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి చాలా భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అంచనాకు మించి దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో దానికి బడ్జెట్ పెంచాలా అంటే 5 లక్షల మందికి 6 కోట్ల రూపాయలు వెచ్చించాలని నిర్ణయించారు. అయితే దాదాపు 16 లక్షల మందికి దరఖాస్తులు వచ్చాయి కాబట్టి వాటిని ఏ విధంగా దాన్ని సెట్ చేయాలనే అంశాలను కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్ ఇచ్చిన నివేదికలో సుమారు 23 మంది అధికారులపైన చర్య తీసుకోవాలని విజిలెన్స్ నివేదికలో సిఫార్సు చేసిన నేపథ్యంలో వాటిపైన ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపైన కూడా కేబినెట్లో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రోడ్లకు సంబంధించి కూడా గ్రామీణ రహదారులు, అదేవిధంగా పట్టణ రహదారులు ఇప్పుడున్నటువంటి రోడ్లను వెడల్పు చేయడం, అదేవిధంగా వాటిని విస్తరించే కార్యక్రమానికి ప్రధానంగా ఈ కేబినెట్లో కీలకమైన నిర్ణయంగా తీసుకోబోతున్నారు. సుమారు 13,000 కిలోమీటర్లకు సంబంధించి దాదాపు 25,000 కోట్ల రూపాయలతో హ్యామ్ పద్ధతిన చేయాలని నిర్ణయించారు. వాటికి సంబంధించి ప్రతిపాదనలు క్యాబినెట్లో ముందున్నాయి కాబట్టి వాటిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే ముందు కాంట్రాక్టర్లు రోడ్డు నిర్మించిన తర్వాత వాటికి సుమారు 15 సంవత్సరాల పాటుగా ప్రభుత్వం విడుదల వారీగా చెల్లించే విధంగా మహారాష్ట్ర తరహా విధానాన్ని అవలంబించబోతున్నట్టుగా తెలుస్తుంది. దానిపైన కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. అదేవిధంగా మహిళా సంఘాలకు అంటే రుణ బీమా, అదేవిధంగా వారికి సంబంధించిన మరణానికి సంబంధించినట్టయితే జీవిత బీమా, ఇలాంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా వీటికన్నిటికీ అంటే గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను రాటిఫికేషన్ చేయడానికి కూడా ఉంది. సుదీర్ఘంగా దాదాపు ఎజెండాలో 50 అంశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు కొంత సుదీర్ఘంగానే ఇంకా కూడా కొనసాగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. షాహీన్. ధన్యవాదాలు నగేష్. బీద రైతుల కడుపు కొట్టి బడా పారిశ్రామికవేత్తలకు భూములను కారుచౌకగా కట్టబెట్టడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతూ భూములను బలవంతంగా సేకరించే బాధ్యతను సీఎం భుజాన వేసుకోవడంతో రైతులపై తరచుగా ప్రైవేటు వ్యక్తులు, పోలీసులు లాఠీలు ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ బౌన్సర్లతో పాటు పోలీసులు రైతులపై విచక్షణారహితంగా దాడి చేయడం అమానుషమని మండిపడ్డారు. పాలమూరు బిడ్డనని పదే చెప్పుకునే రేవంత్ రెడ్డి తన జిల్లాలోనే ఘటన జరిగి 24 గంటలు అవుతున్నా స్పందించరా అని ప్రశ్నించారు. పోలీసులు 12 గ్రామాల రైతులు కొట్టి 40 మందిపై కేసులు పెట్టి 12 మందిని రిమాండ్కు పంపడం దుర్మార్గమన్నారు. అన్నదాతలను కొట్టించిన ఇథనాల్ ఫ్యాక్టరీ యజమాని బౌన్సర్లపై ఎందుకు కేసులు పెట్టలేదో ప్రభుత్వం చెప్పాలన్నారు. అరెస్టు చేసిన పెద్ద ధనవాడ గ్రామానికి చెందిన 12 మంది రైతులను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన హరీష్ రావు డిమాండ్ చేశారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడలు మృత్యువాత పడటం దురదృష్టకరమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తిప్పాపూర్లోని గోశాలను ఆలయ ఈవో వినోద్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. సువిశాల స్థలంలో గోశాల ఏర్పాటు చేయడానికి స్థల పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు చెప్పారు. కోడెమొక్కులు భక్తుల విశ్వాసానికి ప్రతీక అని దీన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. వైద్య బృందం ఎప్పటికప్పుడు కోడెల ఆరోగ్య పరిస్థితి పరిశీలించి చికిత్స అందిస్తుందన్నారు. త్వరలోనే రైతులకు ఉచితంగా కోడెల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. ఇటీవల కొన్ని కోడెలు అనారోగ్యంతో మరణిస్తున్న సందర్భంలో ప్రభుత్వ పక్షాన రాష్ట్ర స్థాయి అధికారులను కూడా పంపడం, మరి కోడెలకు గోవులకు సంబంధించినటువంటి పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో కొన్ని మరణించడం బాధాకరమైనటువంటి మాటలు కూడా మేము పలు సందర్భాలు చెప్పి వాటిని కాపాడేటువంటి ప్రయత్నం చేసే సందర్భంలో సీజనల్ వ్యాధులు వర్షాకాలం రావడంతో లంపీ స్కిన్ వ్యాధి అనేది ముద్ద చర్మం వ్యాధి ఉన్నటువంటి కోడలు ఇందులోకి కొత్తగా రావడంతో కూడా కొంచెం ఇబ్బంది అయినటువంటి సందర్భంలో మాట చెప్పిన కొన్ని కోడలు మరణించడం విషాదకరం, బాధాకరం. ఈ సంఘటనను పునరావృతం కాకుండా చూడాలని చెప్పని ప్రభుత్వ పక్షాన తగు చర్యలు తీసుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా గోశాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ నిర్వర్తించిన బాధ్యతలని అనుసరించి కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించనుంది. ముగ్గురు నేతలకు ఇప్పటికే నోటీసులు పంపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అందుకు అనుగుణంగా ప్రశ్నావళి సిద్దం చేసినట్లు సమాచారం. కమిషన్ ముందుకు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రేపు హాజరు కానున్నారు. 9న హరీష్ రావు, 11న కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ వారిని విచారణ చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఆనకట్టలు సంబంధిత అంశాలపై వారు చెప్పే అంశాల ఆధారంగా కమిషన్ ప్రశ్నించనుంది. ఒకవేళ వారు లిఖితపూర్వకంగా అఫిడవిట్ రూపంలో ఇచ్చినా కమిషన్ వాటిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. విచారణకు రాజకీయ నాయకులు వస్తున్న తరుణంలో బీఆర్కే భవన్ పరిసరాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా హైదరాబాద్లో అధునాతన రఫేల్ ఫైటర్ జెట్ ప్రధాన భాగాలు తయారు కానున్నాయి. ఈ మేరకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, డసాల్ట్ ఏవియేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో హైదరాబాద్లో 2028 నాటికి ఫ్యూజ్లేజ్ ఉత్పత్తి కేంద్రాన్ని టీఏసీఎల్ ఏర్పాటు చేయనుంది. ఈ అసెంబ్లింగ్ లైన్ నెలకు 2000 రఫేల్ యుద్ధ విమానాల ప్రధాన భాగాలను ఉత్పత్తి చేసే లక్ష్యంగా పనిచేయనుంది. ఈ ఒప్పందం మేరకు డసాల్ట్ ఏవియేషన్ సంస్థ తొలిసారి ఫ్రాన్స్ వెలుపల రఫేల్ ప్రధాన భాగాలను ఉత్పత్తి చేయనుంది. స్పందించిన డసాల్ట్ ఏవియేషన్ చైర్మన్ ఎరిక్ ట్రోపియర్ భారత్లోని పారిశ్రామిక దిగ్గజ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం రఫేల్ యుద్ధ విమానాల పరిధిని మరింత పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయ ఏరోస్పేస్ రంగంలో ఇది కీలక ముందడుగని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సీఈఓ సుకరణ్ సింగ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా టీఏఎస్ఎల్పై పెరుగుతున్న నమ్మకానికి ఈ ఒప్పందం నిదర్శనమన్నారు. దేశంలో యుద్ధ విమానాల తయారీని మరింత వేగం పెంచేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టిన గ్రామాన నాణ్యమైన విత్తన పంపిణీ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయ శాఖ సహకారంతో జూన్ 2న ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన గ్రామాల్లో అభ్యుదయ రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఆయా జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా విత్తన ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు వివరించారు. ఆ కార్యక్రమం ద్వారా సుమారు 2500 క్వింటాళ్ల నాణ్యమైన మూల విత్తనాన్ని 35,000 మంది రైతులకు పంపిణీ చేసినట్లు ప్రకటించారు. నల్గొండ జిల్లాలో అధికంగా 2192 విత్తన కిట్లు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అత్యల్పంగా 379 కిట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. నాణ్యమైన విత్తనం పొందిన రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించి వచ్చిన దిగుబడిని వచ్చే సీజన్లో గ్రామంలోని ఇతర రైతులకు పంపిణీ చేయడం ద్వారా వచ్చే 2-3 ఏళ్లలో ప్రతి గ్రామం విత్తనంలో స్వయం సమృద్ధి సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి రైతు ప్రయోజనకరమైన వినూత్న కార్యక్రమాలను వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టాలని మంత్రి తుమ్మల ఆకాంక్షించారు. రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తమోడాయి. వివిధ ఘటనల్లో 8 మంది మృత్యువాత పడగా మరో 11 మంది గాయాల పాలయ్యారు. అతివేగం, నిర్లక్ష్యం, రోడ్డు భద్రతా నిబంధనల్ని పాటించకపోవడంతో కొందరు తమ ప్రాణాలని కాకుండా పక్కవారి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వేరువేరు చోట్ల జరిగిన ప్రమాదాలతో రహదారులు ఎరుపెక్కాయి. ఖమ్మంలోని ఎన్టీఆర్ కూడలి వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో తండ్రి కుమారులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడిని ఇంటర్ కాలేజ్ హాస్టల్లో చేర్పించేందుకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ సిగ్నల్ జంపు చేసి నిర్లక్ష్యంగా నడపడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. మరో ప్రమాదంలో టాటా మ్యాజిక్ వాహనం స్టీరింగ్ విరిగిపోయి రోడ్డు పక్కన చెట్లలోకి దూసుకెళ్లింది. కారేపల్లి మండలంలో ఓ వివాహ వేడుకకు వెళుతుండగా జరిగిన ఈ దుర్ఘటనలో 3 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వేకువజామున జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద పెళ్లి బృందం కారును డీసీఎం వ్యాను ఢీకొట్టిన ప్రమాదంలో ఓ 3 ఏళ్ల చిన్నారి మృతి చెందగా పెళ్లి కుమారుడితో పాటు 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్ర నాందేడ్ నుంచి కరీంనగర్ జిల్లా హుజరాబాద్ కు వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఎంతో ఉత్సాహంగా వివాహ వేడుకకు హాజరవుతున్న వరుడి బృందం రోడ్డు ప్రమాదానికి గురి కావటంతో పెళ్లి నిలిచిపోగా ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. కరీంనగర్ జిల్లా తుమ్మనపల్లి శివారులోని కాకతీయ ప్రధాన కాలువ వంతెనపై 2 లారీలు ఎదురెదురుగా ఢీకొన్న మరో ప్రమాదంలో లారీ క్యాబిన్లో ఇరుక్కొని ఓ డ్రైవర్ మృతి చెందాడు. క్లీనర్ స్వల్పంగా గాయపడ్డాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి అతనిని బయటకు తీశారు. ఈ ప్రమాదంతో వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఓ కారు భీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో యువకులు కారును అతివేగంగా నడిపి ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో కారు గాల్లోకి లేచి పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల గోడపైకి ఎక్కింది. కారులో ఎయిర్ బ్యాగ్లు తెరుచుకోవటంతో యువకులు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. మంతని మండలం ఎక్లాస్పూర్ వద్ద ధాన్యం లోడుతో వెళుతూ ఓ లారీ లోయలో పడిన ఘటనలో లారీ డ్రైవర్ గాయపడ్డారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేటలో ఓ మహిళను కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అదే వేగంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో 2 ముక్కలుగా విరిగిపోయింది. చేగుంట మండలం వడియారం బైపాస్ సర్కిల్ వద్ద టాటా ఏఎస్ వాహనం ఢీకొని బైక్పై వెళుతున్న రెడ్డిపల్లికి చెందిన దంపతులు ప్రాణాలు కోల్పోయారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. గుండె సమస్యతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు మధ్యాహ్నం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నందున ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఇతర నేతలు ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కూడా ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 200 ఎలక్ట్రికల్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీ ప్రభుత్వ సహనీయ రవాణా విధానం కింద ఈ బస్సులు హస్తెనలో సేవలు అందించనున్నాయి. తల్లి పేరిట ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా ప్రధాని మొక్కను నాటారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సింధూర్ మొక్కను ప్రధాని తన నివాసంలో నాటారు. 1971 యుద్ధంలో తెగువ చూపిన మహిళలు ఇచ్చిన ఆ మొక్క దేశ మహిళల పరాక్రమానికి, స్ఫూర్తికి చిహ్నమని తెలిపారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి గ్రహాన్ని కాపాడుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని పచ్చగా బాగా చూసుకుంటున్న వారందరినీ ప్రశంసించారు. భారత్ సొంత ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రపంచ పర్యావరణ రక్షణకు పనిచేస్తోందని వీడియో సందేశంలో ప్రధాని వివరించారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించడమే ఈ సంవత్సరపు ప్రపంచ పర్యావరణ దినోత్సవ థీమ్ అని తెలిపారు. ఇందుకోసం గత 4-5 ఏళ్లుగా భారత్ పనిచేస్తోందన్నారు. భవిష్యత్తు తరాల కోసం ప్రకృతి, పర్యావరణం సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ సనత్ నగర్లోని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పర్యావరణం పరిరక్షణ, ప్లాస్టిక్ నివారణ కోసం కృషి చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు మంత్రి బహుమతులు అందజేశారు. ప్రకృతి, పర్యావరణ హితం దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిర్మూలించామని స్పష్టం చేశారు. ఇదే స్ఫూర్తితో పరిశ్రమలు, ప్రభుత్వ, కార్పొరేట్, ప్రైవేటు కార్యాలయాలు, మార్కెట్, వ్యాపార సంస్థలు పూర్తిగా నివారించడం ద్వారా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని మంత్రి సురేఖ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా
మాకా నామ్ పర్ ఎక్ పేడ్ అని చెప్పి మన ప్రధానమంత్రి గారు అన్నారు. దాన్ని మనమందరం కూడా ఆచరించాలి. తల్లి పేరు మీద కానీ లేకపోతే మన పిల్లల పేరు మీద కానీ ఏదైనా అకేషన్స్ ఉంటే బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ ఇట్లాంటి సందర్భాల్లో మీరు ఒక మొక్కను నాటుకోండి, దాన్ని కాపాడుకోండి. అది తప్పకుండా మనకు ఈ యొక్క పర్యావరణ పరిరక్షణలో ఒక భాగం అవుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సౌండ్ సిస్టమ్ వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దానివల్ల మన వినికిడి శక్తి తక్కువ అవుతుంది, ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. మరి అటువంటి కార్యక్రమాలు చేసే ముందు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. విజయోత్సవ పరేడ్పై గందరగోళం, ఉచిత పాసులు, విపరీతంగా వచ్చిన జనం, చిన్నస్వామి స్టేడియంలో పరిమితంగా ఉన్న సీట్లు బెంగళూరు తొక్కిసలాటకు ప్రధాన కారణాలని పోలీసులు భావిస్తున్నారు. టికెట్లు ఉన్నవారితో పాటు టికెట్లు లేని క్రికెట్ అభిమానులు కూడా ఇవ్వటం వల్ల ప్రాథమికంగా తలెత్తిన గందరగోళం తొక్కిసలాటగా మారిందని అంచనా వేస్తున్నారు. ఈ విషాద ఘటనలో 11 మంది చనిపోగా మరో 56 మంది గాయపడ్డారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం భారీ గేట్లెక్కేందుకు అభిమానులు ప్రయత్నించిన సమయంలో కొందరు కింద పడిపోగా మరికొందరు గాయపడ్డారని పోలీసు వర్గాలు తెలిపాయి. చనిపోయిన వారిలో అత్యధికులు యువతీ యువకులే ఉన్నారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. స్టేడియం సామర్థ్యం 35,000 ఉంటే 2-3 లక్షల మంది వచ్చేశారని ముఖ్యమంత్రి చెప్పారు. స్టేడియంలో 21 స్టాండులు, 13 గేట్లు ఉన్నాయి. 9, 10వ నెంబర్ గేట్లను క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు రిజర్వ్ చేశారు. 5, 6, 7 గేట్ల నుంచి అభిమానులకు ప్రవేశం కల్పించారు. 7వ నంబర్ గేట్ నుంచి చూస్తే చిన్నస్వామి స్టేడియం ప్రధాన ప్రవేశం నుంచి లోపలికి వచ్చేవారు కనిపిస్తారు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఆర్సీబీ జట్టు మైదానంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి 7వ నెంబర్ గేట్ వద్దకు అభిమానులు పోటెత్తారు. స్టేడియం వద్ద 5,000 మంది పోలీసులను మోహరించారు. కానీ అంచనాలకు మించి అభిమానులు రావడంతో నియంత్రించడం కష్టతరమైందని సీఎం చెప్పారు. మ్యాచ్ ముగిసిన తర్వాత రోజు నిర్వహించిన విజయోత్సవానికి అంతమంది వస్తారని ఎవరూ ఊహించలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. స్టేడియం సామర్థ్యం కంటే కొద్దిమంది ఎక్కువ రావచ్చని భావించామని వివరించారు. స్టేడియం గేట్లు చిన్నగా ఉన్నట్లు తెలిపిన ఆయన వాటి ద్వారా ప్రజలు ఒక్కసారిగా ప్రవేశించినప్పుడు గేట్లు విరిగి తొక్కిసలాటకు దారితీసిందన్నారు. ఆ సమయంలో తీవ్ర రద్దీ ఏర్పడిందన్న ముఖ్యమంత్రి ఏమీ జరగలేదని చెప్పబోనని స్పష్టం చేశారు. దర్యాప్తులోనే వాస్తవాలు వెలుగులోకొస్తాయని చెప్పారు. నగరంలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీ ఉండబోదని బుధవారం ఉదయం 11:56 బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. అయితే మధ్యాహ్నం 3:14 తాము సాయంత్రం 5 గంటలకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం తెలిపింది. చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవాల తర్వాత పరేడ్ ఉంటుందని వెల్లడించింది. పోలీసులు, అధికారులు విధించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అభిమానులు నడుచుకోవాలని కోరింది. shop.royalchallengers.comలో ఉచిత పాసులున్నాయని ఆర్సీబీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. పోలీసులు ఒకలా, ఆర్సీబీ యాజమాన్యం మరోలా చెప్పడంతో విజయోత్సవ పరేడ్ ఉంటుందో లేదో అనే గందరగోళం అభిమానుల్లో ఏర్పడిందని పోలీసు వర్గాలు చెప్పాయి. అప్పటికీ ఎలాంటి విజయోత్సవ పరేడ్ ఉండదని, ఉచిత టికెట్లు కేవలం స్టేడియంలో ప్రవేశించేందుకేనని పోలీసులు స్పష్టం చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. క్రికెట్ అభిమానులు స్టేడియం వద్ద భారీ సంఖ్యలో చేరుకుని లోపలికి వెళ్లేందుకు గేట్లెక్కేందుకు ప్రయత్నించారని వివరించాయి. టికెట్లు ఉన్నవారిని పోలీసులు లోపలికి అనుమతిస్తోన్న సమయంలో టికెట్లు లేని అభిమానులు తోసుకుంటూ వచ్చే ప్రయత్నం చేశారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆ క్రమంలో ఒకరిని ఒకరు తోసుకున్నారని చెప్పాయి. కిలోమీటర్ వ్యాసార్థంలోనే దాదాపు 50,000, అంతకు మించి జనం పోగయ్యారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ సంఖ్య మరింత పెరిగిపోవడంతో విషాదం జరిగిందన్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్సీబీ ఆర్థిక సాయం ప్రకటించింది. 11 మంది మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు ఆర్సీబీ తెలిపింది. నిన్న జరిగిన ఘటన దురదృష్టకరమని, ఆర్సీబీ కుటుంబానికి ఇది ఎంతో బాధాకరమని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. సంఘీభావంగా మృతుల కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం చేస్తున్నట్లు పేర్కొంది. తొక్కిసలాటలో గాయపడిన వారికి సైతం ఆర్సీబీ కేర్ స్పిరిట్ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్సీబీ వెల్లడించింది. మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జాతీయ పార్కు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో సుధాకర్ హతమయ్యారు. సుధాకర్ 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. ఆయనపై 50 లక్షల రూపాయల ప్రభుత్వ రివార్డు ఉంది. సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం. ఆయన పూర్తి పేరు తెంటు లక్ష్మీ నరసింహాచలం. మావోయిస్టు ఉద్యమంలో ఆయన సింహాచలం, గౌతమ్ అనే మారుపేర్లతో కొనసాగారు. 2004లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మావోయిస్టులతో జరిపిన శాంతి చర్చల్లో సుధాకర్ ఆ పార్టీ ప్రతినిధిగా పాల్గొన్నారు. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అమెరికాకు 12 దేశాల పౌరులు రాకుండా నిషేధం విధించారు. మరో 7 దేశాలపై పాక్షిక ఆంక్షలు విధించారు. అమెరికాల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. మొదటిసారి అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు కేవలం ముస్లిం దేశాలపైనే ప్రయాణ ఆంక్షలు విధించిన ట్రంప్ ఈసారి మరిన్ని దేశాలను ఆ జాబితాలో చేర్చారు. అమెరికా భద్రతే లక్ష్యమంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 12 దేశాల పౌరులపై పూర్తిగా, మరో 7 దేశాలపై పాక్షికంగా ప్రయాణాంక్షలు విధించారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, యెమెన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వెటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్ పౌరులు అమెరికాలోకి రాకుండా నిషేధం విధించారు. బురుండి, క్యూబా, లావోస్, సియెరా లియోన్, టోగో, తుర్క్మెనిస్తాన్, వెనిజువెలా వంటి మరో 7 దేశాలపై పాక్షిక నిషేధం విధించారు. అమెరికన్ల పట్ల విరోధ భావాలున్న వారి వివరాలు, వివిధ దేశాల నుంచి అమెరికా వచ్చి జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారి వివరాలతో నివేదిక రూపకల్పనకు జనవరి 20నే ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాలనిచ్చారు. ఆ ఆదేశాల అమల్లో భాగంగా హోంల్యాండ్ సెక్యూరిటీ, నేషనల్ ఇంటెలిజెన్స్ నివేదికను రూపొందించి ఇచ్చాయి. ఆ నివేదిక మేరకు ప్రయాణ ఆంక్షలను ట్రంప్ విధించారు. ఈ మేరకు బుధవారం కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వులు జూన్ 9 నుంచి అమల్లోకొస్తాయని శ్వేతసౌధం అధికారులు తెలిపారు. కొలరాడోలోని బోల్డర్ కౌంటీలో ఇటీవల యూదులపై ఒక వ్యక్తి దాడి చేశాడు. కాక్టైల్ చల్లి నిప్పు పెట్టాడు. దాడి చేసిన వ్యక్తికి సరైన పత్రాలు లేవని విచారణలో తేలింది. అందుకే ఇలాంటి ఉగ్రదాడి ఘటనలు జరుగుతున్నాయని ట్రంప్ తెలిపారు. 2017లో యూరోప్లో జరిగిన విధంగా అమెరికాలో జరగనివ్వబోమన్న ట్రంప్ సురక్షితం కాని దేశాల నుంచి బహిరంగ వలసలను ఇకపై అనుమతించలేమన్నారు. అందుకే 12 దేశాల ప్రయాణికులపై నిషేధం విధించే ఉత్తర్వులపై సంతకం చేస్తున్నట్లు తెలిపారు. ట్రంప్ మొదటిసారి పదవి చేపట్టిన సమయంలోనూ 7 ముస్లిం దేశాలపై నిషేధం విధించారు. ఆ ఉత్తర్వులను 2018లో అమెరికా సుప్రీంకోర్టు కొంత సవరించింది. నాటి ట్రంప్ ఆదేశాలను 2021లో అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ రద్దు చేశారు. తాజాగా 12 దేశాలపై ట్రంప్ విధించిన ప్రయాణ ఆంక్షల్లో కొన్ని సడలింపులు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనే అథ్లెట్లకు ప్రయాణ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుంది. కొందరు ఆఫ్ఘనిస్తాన్ పౌరులకు, ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారికి కూడా ఈ ఆంక్షలు వర్తించవు. అయితే తాజా ఆంక్షలకు న్యాయపరమైన సవాళ్లెదురయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదవాలనుకునే విదేశీ విద్యార్థుల వీసాలను పరిమితం చేసే ఉత్తర్వులపై కూడా ట్రంప్ సంతకం చేశారు. అమెరికా ప్రయోజనాలకు హాని కలిగించేవారు వద్దన్న ఆయన హార్వర్డ్ అలాంటి వారికి నిలయంగా మారిందని ఆరోపించారు. తాజా ఉత్తర్వులు హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి మాత్రమే వర్తిస్తోందని, దేశంలోని ఇతర సంస్థలకు కాదని యుఎస్ విదేశాంగ శాఖ పేర్కొంది.